మీకు షుగర్ ఉందా, అన్ని ఫ్రూట్స్ తినేసేయండి, అన్ని షుగర్ వస్తువులు తినేయండి, ఏం పర్వాలేదు అంటున్నాడు. అంటే సరే ఇప్పుడు ఐఎమ్ ఏ క్వాలిఫైడ్ డాక్టర్. Yes. సో నేను మాట్లాడాలంటే నాకు ఎవిడెన్స్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అంటే ఐ ఫాలో ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. సో ఐ హ్యావ్ టు స్పీక్ ద ఎవిడెన్స్. అంటే చాలామంది కొంతమంది నమ్ముతారు, కొంతమంది వాళ్ళ ప్రాక్టికల్ ఎవిడెన్స్ చూస్తారు, కానీ నేను అట్లా ఐ కాంట్ టాక్ లైక్ దట్. నేను మాట్లాడాలంటే ఎంతో కొంత, అంటే నాకు ఒక 10 ఏళ్ళు నేను చూసిన ఎక్స్పీరియన్స్ ఉండాలా, లేదు అంటే మేము ఒక కమ్యూనిటీ అందరం కలిసి ఒక స్టడీ చేసి, మేము ఒక 10 మంది డాక్టర్లను కలిసి చేసి అంతే కదా. అందరము దాన్ని అప్రూవ్ చేస్తే దాన్ని నేను మాట్లాడాలనుకుంటుంది. వీ కాంట్ జస్ట్ అంటే, సో వాట్ ఐ టెల్ ఈజ్ కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ విల్ టేక్ సమ్ టైం. No problem. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఫుడ్లో 3 మేజర్ కంపోనెంట్స్ ఉంటాయి: కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్. ఈ 3 కూడా ప్రాపర్ క్వాంటిటీలో తీసుకుంటే అవి దే ఆర్ నీడెడ్ ఫర్ బాడీ సర్వైవల్. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్. Yes. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మన ఇండియన్ డైట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటున్నాయి, ప్రోటీన్ తక్కువ ఉంటుంది. కరెక్ట్. సో దాంట్లో ఇంకోటి ఏమవుతుందంటే ఆ కార్బోహైడ్రేట్స్ కూడా మనం ప్రాసెస్డ్ ఫుడ్ తింటాం. ప్రాసెస్డ్ ఫుడ్ ఏమవుతుందంటే దాంట్లో సాల్ట్ కానివ్వండి, షుగర్ కానివ్వండి ఎక్కువ ఉంటుంది కంటెంట్. సో వెన్ ఎవర్ వీ ఈట్ మోర్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ విత్ లెస్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, మన స్టమక్ అనేది తొందరగా డైజెస్ట్ చేసేస్తుంది. వెన్ ఎవర్ స్టమక్ డైజెస్ట్ ఇట్ ఫాస్ట్, అంటే స్టమక్ ఏంటంటే సెమీ సాలిడ్ ఫుడ్ని తీసుకొని దాన్ని లిక్విడ్ ఫామ్లోకి తీసి చిన్న పేగులోకి పంపించేస్తుంది. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, స్టమక్ దాన్ని ఈజీగా డైజెస్ట్ చేసి తొందరగా క్లియర్ చేసేస్తుంది. ఎప్పుడైతే ఫుడ్ చిన్న పేగులోకి వస్తుందో, చిన్న పేగు ఒకటే పని, వచ్చిన ఫుడ్ అంతా అబ్జర్వ్ చేసుకోవడం. సో మీరు కనుక లిక్విడ్స్ కానివ్వండి, ఈజీలీ డైజెస్ట్ ఫుడ్ తీసుకున్నారు అనుకోండి, తొందరగా చిన్న పేగులోకి వచ్చేస్తుంది. స్టమక్ ఖాళీ అయినాక మనకు ఆకలి అవుతుంది, చిన్న పేగు దాన్ని అంతా అబ్జర్వ్ చేసుకొని బ్లడ్లోకి అంతా పుష్ చేస్తుంది. సో బ్లడ్ షుగర్ ఇంక్రీజ్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ అంటే, నేను చెప్తున్నాను చూడండి, మీరు ఆ ఫ్రూట్ షేక్స్, ఈ జ్యూసెస్, ఆ పౌడర్లు, ఈ పౌడర్లు, ఆ కంపెనీ ఏవి కొనాల్సిన అవసరం లేదు. యాడ్ ఫైబర్ టు యువర్ ఫుడ్. మీరు తినే కార్బోహైడ్రేట్స్కి ఫైబర్ యాడ్ చేయండి. బికాస్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ మన స్టమక్కి డైజెస్ట్ చేయడానికి టైం పడుతుంది. బికాస్ వీ డోంట్ హ్యావ్ ద కెపాసిటీ టు డైజెస్ట్ ఫైబర్. సో వెన్ ఎవర్ వై బ్రౌన్ రైస్ ఈస్ గుడ్, వై వైట్ రైస్ ఈస్ నాట్ గుడ్, బికాస్ దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఆఫ్ ఫైబర్. బ్రౌన్ రైస్తో సేమ్ ఎనర్జీ ఉంటుంది, వైట్ రైస్తో సేమ్ ఎనర్జీ ఉంటుంది. అండ్ మనం డాక్టర్స్ బ్రౌన్ రైస్ ఎందుకు తినమని చెప్తారు అంటే, ఫైబర్ ఉంటుంది బ్రౌన్ రైస్లో. సో ఫైబర్తో ఉన్న బ్రౌన్ రైస్ని డైజెస్ట్ చేయడానికి స్టమక్కి టైం పడుతుంది. సో మనకి ఆకలి అనేది లేట్గా అవుతుంది. మనకి కొంచెం పార్ట్స్ డైజెస్ట్ అవుతుంటుంది కాబట్టి కొంచెం చిన్న పేగులోకి వస్తుంటే, చిన్న పేగు కొంచెం అబ్జర్వ్ చేస్తుంటే షుగర్ స్పైక్ రాదు మనకి. సో యాడింగ్ ఫైబర్ టు యువర్ ఫుడ్ అండ్ హోల్ గ్రెయిన్స్. అండ్ ఫైబర్ ఎందులో ఉంటుంది, వెజిటేబుల్స్లో ఎక్కువ ఉంటుంది మనకి ఫైబర్, మన హోల్ గ్రెయిన్స్లో ఉంటుంది. అండ్ ఫ్రూట్స్, కొన్ని అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్ 4 చెప్తారు: సీతాఫల్, సపోటా, మ్యాంగో, బనానా తినద్దని చెప్తారు. దట్ ఇస్ ద స్టాండర్డ్, ఎవరైనా అదే చెప్తారు. అంటే వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద డాక్టర్ టు టెల్ దట్? ఎందుకంటే వీటిలో షుగర్ కంటెంట్, ఫ్రక్టోజ్ కానివ్వండి, సుక్రోజ్ కానీ ఎక్కువ ఉంటుంది, అండ్ ఫైబర్ కంటెంట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు సపోటా చూడండి, ద ఫైబర్ కంటెంట్ వుడ్ బి లెస్ అండ్ ద షుగర్ కంటెంట్ ఈస్ మోర్. దానివల్ల ఏమవుతుందంటే తిన్నప్పుడు తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ స్పైక్ అనేది ర్యాపిడ్గా వస్తుంది.